హాయ్ వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు మీ ముందు చికెన్ కర్రీ చూపిస్తున్నానమ్మా. చికెన్ కూర వండుతున్నాను. ఇదిగో శుభ్రంగా కడిగి 1.5 kg అన్నమాట చికెన్ వండుతున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను నాన్న. 3 ఉల్లిగడ్డ తీసుకున్నాను, పెద్దది ఇలా కోసి పెట్టుకున్నాను. సరేనా? 4 ఆలుగడ్డ తీసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు తీసుకొని స్లిట్ చేసి పెట్టుకున్నానమ్మా. 1 కొత్తిమీర కట్ట, బిర్యానీ ఆకు 2 పట్ట, కొద్దిగా సాజీరా, 4 ఎండుమిరపకాయలు, ఇలాచి 6 లవంగాలమ్మా. కొంచెం బటర్ యూస్ చేస్తున్నాను. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, 4 టమాటాలు పేస్ట్ చేసుకున్నానమ్మా, ప్యూరీ చేసుకొని పెట్టుకున్నాను. జీలకర్ర పౌడరు, పసుపు, పెరుగు, కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు, నూనె, చికెన్ మసాలా. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాము. డేక్ష పెట్టుకున్నానమ్మా. స్టవ్ లైట్ చేస్తున్నాను. కొంచెం బటర్ వేసుకుంటున్నానమ్మా. అదిగో నూనె పోసుకుందాము. 3 స్పూన్స్ నూనె పోసుకుందామమ్మా. ఇప్పుడు బిర్యానీ ఆకు, పట్ట, ఇలాచి, లవంగ్, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకుందాము. నాదేం నెయ్యి లేదమ్మా, అందుకే బటర్ వేసుకున్నాను. మీరు నెయ్యి లేకపోయినా బటర్ లేకపోయినా నూనె కూడా వేసుకుని చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందామమ్మా. కొద్దిగా ఉప్పు వేసుకుందామమ్మా. అప్పుడే తొందరగా ఇది అవుతుంది, ఉల్లిగడ్డ బ్రౌన్ అవుతుంది తొందరగా. ఇలా కోసుకుని పెట్టుకున్నానమ్మా. ఇగో ఓకేనా? ఆలుగడ్డ వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము. జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానమ్మా. 1.5 వేస్తున్నానమ్మా. ఓకేనా? పసుపు, 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. టమాటా ప్యూరీ కూడా వేస్తున్నాను. బాగా ఫ్రై అవ్వాలమ్మా ఇది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఓకే, ఫ్లేమ్ లో చేసుకుందాము, ఎందుకంటే ఇది బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోవాలి. ఓకేనా? ఫ్రై అయింది చూడు. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. కారం పొడి వేసుకుందాము. 2 స్పూన్స్ వేసుకుంటున్నానమ్మా కారం పొడి. ధనియాల పొడి ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. జీరా పౌడర్ వేసుకుంటున్నానమ్మా, 1 స్పూన్. ఉప్పు ముందు వేసుకున్నాం కదా, తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ముందు కూడా కొంచెం వేసుకున్నాం మనము. ఓకేనా? ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలమ్మా. స్లోలోనే ఉండని. ఇప్పుడు ఇది ఫ్రై చేయగానే కొద్దిగా నీళ్ళు పోసుకుందాం మనం. ఓకేనా?
ఇది మంచిగా ఫ్రై కానీ. టమాటా ప్యూరీ చేసుకున్నాను కదమ్మా, ఆ జార్ కొంచెం కడిగి నీళ్ళు పోసుకుంటున్నాను, ఒక హాఫ్ గ్లాస్. ఓకేనా? ఇదిగమ్మా, నేను ఇంకో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను. ఇప్పుడు ఇదిగో ఫ్లేమ్ హై చేసేయండి. ఓకే, ఇప్పుడు మంచిగా బాయిల్ కానివ్వమ్మా. ఇది చూడమ్మా, కలుపుతున్నాను. మీకు ఎంత గ్రేవీ కావాలా మీరు చూసుకోండి. నాకు ఇంతే కావాలి, చాలు నాకు. ఇంకా డ్రై కావాలంటే మీరు నీళ్ళు పోసుకోకండి. ఓకేనా? ఇప్పుడు పెరుగు వేసుకుందామమ్మా. ఫ్లేమ్ని స్లో చేసేద్దాము. ఇదిగమ్మా, పెరుగు వేసుకుంటున్నాను. త్రీ ఈ చెంచాల్లో 3 వేస్తున్నానమ్మా. ఓకేనా? ఇప్పుడు ఫ్లేమ్ని స్లో పెట్టేయాలి. ఇది బాగా కలిపి చికెన్ మసాలా వేసుకుందామమ్మా. ఒక 2 స్పూన్స్ చికెన్ మసాలా వేసుకుందాము. ఇప్పుడు బాగా కలుపు. ఉప్పు కారం అంతా సరిగా ఉందా చూసుకోండి అమ్మా. చూడమ్మా, నూనె ఎలా తేలింది, కూర అయిపోయిందనమాట. ఇదిగో ఆలుగడ్డ కూడా చూడు మంచిగా ఉడికింది. ఇదిగో ఓకేనా? చికెన్ కూడా చూసారా? ఓకేనా? ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామమ్మా. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఓకేనా? మీకు ఇది నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.